2 ఏళ్లలో పూర్తవుతుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మనందరం శ్రద్ధ పెడితే రైల్వే డిపార్ట్మెంట్లో చాలా మార్పులు వస్తున్నాయి. కొత్త లైన్స్ కూడా శ్రీకారం చుట్టాం. ఇంకొక పక్క రైల్వే స్టేషన్స్ అన్ని మోడర్నైజ్ చేస్తున్నారు. ఇంకొక పక్కన 770 ఆర్ఓబీలు కానీ ఆర్యూబీలు కానీ ఎక్కడ లెవెల్ క్రాసింగ్ లేకుండా దీన్ని పూర్తి చేసే బాధ్యత తీసుకుంటున్నాం. ఇంకొక పక్క నేషనల్ హైవేస్ కూడా ఇప్పటికి శాంక్షన్ అయితే 55,000 కోట్ల రూపాయల ప్రాజెక్ట్స్ ఉన్నాయి. అవన్నీ పూర్తి చేసే బాధ్యత మీరు తీసుకోవాల్సిన అవసరం ఉంది. దీనివల్ల కూడా మనకు ఇది కేంద్రం ఇది రాష్ట్రం అనేది కాకుండా 2 ఎన్డీఏ ప్రభుత్వాలు మనం ఎన్నోసార్లు చెప్పాం. డబల్ ఇంజన్ సర్కార్ త్రిబుల్ ఫలితాలు రావాలి. అది మీరు కూడా శ్రద్ధ పెడితే ఇది వస్తుంది. అదే మరి ప్రతి ఒక్క రోడ్డు గుంతలు పడిపోయినాయి. ఈరోజు మొత్తం గుంతలన్నీ కూడా పూడ్చే బాధ్యత తీసుకున్నాం. పార్ట్ హోల్ ఫ్రీ రోడ్స్ ఇప్పటికే చాలా వరకు ఎస్టాబ్లిష్ చేశాం. తొందరలోనే ఇక్కడే ఆర్ఎండ్బి మినిస్టర్ గారు ఉన్నారు. ఆయన బాధ్యత తీసుకుంటాడు ఆర్ఎండ్బి రోడ్స్ వరకు. అదే మరి డిప్యూటీ సీఎం గారు కూడా శ్రద్ధ పెట్టి దగ్గర ఒక 4,000 కోట్ల రూపాయలు పంచాయతీరాజ్ రోడ్లపైన ఖర్చు పెడుతున్నారు. దీనివల్ల మెరుగైన రోడ్డు వ్యవస్థ వస్తుంది. ఇకపోతే పోర్ట్లు కానీ ఎయిర్పోర్ట్లు కానీ దగ్గర మీరు ఒకసారి ఆలోచిస్తే ఒక 20 ఎయిర్పోర్ట్లు వస్తాయి. దగ్గర ఒక 20 పోర్ట్లు వస్తాయి, చిన్నవి పెద్దవి. దీనివల్ల లాజిస్టిక్స్ కేంద్రంగా ఈస్ట్ కోస్ట్ లాజిస్టిక్స్ హబ్గా ఆంధ్రప్రదేశ్ తయారవుతుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. అదే మరి మీరు ఒకసారి చూస్తే ఈరోజు ఈ పవర్ డిపార్ట్మెంట్లో చాలా సమస్యలు క్రియేట్ చేశారు. నేను ఆ రోజు కూడా ఇదే అసెంబ్లీలో చాలా విషయాలు మీకు అందరికీ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ పవర్ మీద ఏం జరిగిందో కూడా ఎక్స్ప్లెయిన్ చేశాం. వైట్ పేపర్ కూడా పబ్లిసైజ్ చేశాం. మామూలుగా బ్రీఫ్గా మీరు చూస్తే కన్జ్యూమర్స్ పైన 32,166 కోట్లు వేశారు. అదే సమయంలో కరెంటు వాడకుండా సోలార్ విండ్ అపెక్స్ మీద 9,000 కోట్లు పే చేశారు. ఇంకొక పక్కన బ్యాకింగ్ డౌన్ ఆఫ్ జెన్కో, డిలే ఇన్ ప్రొజెక్షన్, సోలార్ విండ్ ఇవన్నీ చేయకుండా చేసి 12,518 కోట్లు వేస్ట్ చేశారు. పోలవరం డిలే 1,044 కోట్లు అయింది. ఫ్యూయల్ సర్ఛార్జ్ పేరుతో 12,617 కోట్లు వేశారు. మొత్తం ఒక్క పవర్ యూటిలిటీస్ చూస్తే 1,22,422 కోట్ల రూపాయలు బకాయిలు పడే పరిస్థితి వచ్చింది. ఈరోజు మీరు చూసినప్పుడు 5 ఏళ్లలో 78% నుంచి 98% కరెంటు ఛార్జీలు పెరిగాయి. నేను ఆ రోజు చెప్పాను, మా ప్రభుత్వం సమర్థవంతంతో పనిచేస్తాం, కరెంటు ఛార్జీలు పెంచమని చెప్పి 2 ఏళ్లైనా కరెంటు ఛార్జీలు పెంచడం లేదు, పెంచం. వాళ్ళు వేసినటువంటి ఎలక్ట్రిసిటీ ఛార్జెస్ని, ట్రూ ఆఫ్ ఛార్జెస్ని ట్రూ డౌన్ ఛార్జెస్గా మార్చి 4,860 కోట్ల రూపాయలు ప్రభుత్వమే అబ్జర్వ్ చేసుకుంటున్న దిశ. అది మొదటి విజయం. రాబోయే 3 సంవత్సరాల్లో కూడా కరెంటు ఛార్జీలు పెంచం, మెరుగైన ఎనర్జీ సరఫరా చేస్తామని మరొకసారి అందరికీ ఆలోచిస్తున్నారు. అది ఈ ప్రభుత్వానికి గడిచిన ప్రభుత్వానికి వ్యత్యాసం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తూ, ఇంకొక పక్క స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కూడా ముందుకు పోతున్నాం. దీన్ని కూడా ఏ విధంగా తీసుకుపోతూ ఇంకో పక్కన మీరు ఒక్కసారి ఆలోచిస్తే దిశ గవర్నెన్స్, సుపరిపాలన 3 వాగ్దానాలు చేశాం. వెల్ఫేర్ ఏమాత్రం ఇబ్బంది లేకుండా ఇస్తా ఉన్నాం. దేశంలోనే సంక్షేమ కార్యక్రమాలకు నెంబర్ 1గా ఇస్తున్నాం. అభివృద్ధిని కూడా పట్టాలెక్కిస్తామని, అభివృద్ధిని ఇచ్చేస్తామని చెప్పాం. అభివృద్ధి కూడా అదే మరి చేస్తున్నాం. ఇప్పుడు టెక్నాలజీ ఉపయోగించి సుపరిపాలనతో ముందుకు పోతున్నాం. 980 సేవలు ఆన్లైన్లో ఇస్తున్నాం. ఏది కూడా అన్నీ కూడా మనం చాలా వరకు స్ట్రీమ్లైన్ చేశాం. అయితే ఆ దిశ ఈరోజు మనం గుర్తుపెట్టుకోవాల్సింది, ఒక్క ఎగ్జాంపుల్ మీకు అందరూ చెప్తే ల్యాండ్ రికార్డ్స్.
ల్యాండ్ రికార్డ్స్ ఏ విధంగా వీళ్ళు చేశారనేది ఒక ఎగ్జాంపుల్ కానీ ఇక్కడ ఉండే సభ్యులందరూ కూడా మీరు అర్థం చేసుకోగలిగితే మొత్తం ఆనాటి ప్రభుత్వం ఇక్కడ మనకు మేజర్గా మనం అందరం ఫేస్ చేసే సమస్య 22A అస్తవ్యస్తమైనటువంటి ల్యాండ్ రికార్డ్స్. నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ సమస్యలన్నీ వస్తాడని నాకు ఆశ్చర్యం వేసేది. ఎక్కడికి పోయినా కొన్ని వందల మంది వచ్చేసేవాడు. ఆవేశం, బాధ, తపన, అన్యాయం జరిగిపోయింది, మీరు కరెక్ట్ చేయరా అని వస్తూ ఉంటే ఏంటని ఆలోచిస్తే నాకు 1.5 year దీన్ని అర్థం చేసుకోవడానికే సరిపడే పరిస్థితి వచ్చింది. ఆ రోజు అధ్యక్ష వీళ్ళు చేసిన పని, వీళ్ళకు ఎవరన్నా భూమిని ఇచ్చేయమంటే ఇచ్చేసేయాలి. ఇవ్వకపోతే వాళ్ళ భూమి 22A కింద పెట్టేశారు. ఇది కోకొల్లలు. దానికి డైరెక్ట్ ఒక సాక్షి ఏంటంటే ఇది ఒక ఎగ్జాంపుల్ మాత్రం. ముఖ్యమంత్రి చట్టాన్ని చేసేది ముఖ్యమంత్రి, దానికి నాయకత్వం వహించేది ముఖ్యమంత్రి. అలాంటి ముఖ్యమంత్రిని చట్ట వ్యతిరేక కార్యక్రమాలు చేసి ఎవరికి చెప్తారు దేశ? ఈరోజు ఇక్కడ చూస్తే ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు. అయిన 10 రోజులకి ఆయనకు ఒక హెలిప్యాడ్ కావాల్సి వచ్చింది. ఎక్కడి నుంటే పక్కన తీసుకోవచ్చు. హెలిప్యాడ్ కావాల్సి వస్తే ఒక పక్కన ల్యాండ్ నుంచి చూడమన్నాడు, చూశారు. ఆ ల్యాండ్ ప్రైవేట్ వాళ్ళది, వాళ్ళు ఇవ్వమన్నారు. ఇవ్వమంటే ఆ ల్యాండ్లో బలవంతంగా హెలిప్యాడ్ వేశారు. బలవంతంగా హెలిప్యాడ్ వేసి ఆ ల్యాండ్ మళ్ళీ అడగకుండా 22A కింద పెట్టేశారు. అంటే ఎంత భయంకరంగా జరిగిందంటే ఇది ముఖ్యమంత్రి గారి హౌస్. మాజీ ముఖ్యమంత్రి, ఆనాటి ముఖ్యమంత్రి. ఇది పక్కన కాలువ పక్కనే ఆయన ఇంటి పక్కన ఉండే భూమి. ఇది ప్రైవేట్ భూమి. ఈ భూమి కూడా అధ్యక్ష ఇప్పుడుది కాదు, 1956 ప్యారీ అండ్ కో లిమిటెడ్ కంపెనీకి దక్షిణ రైల్వే ఆ భూమిని కేటాయించారు. ఆ తర్వాత మార్కెట్ వాల్యూ ప్రకారం ఆ భూమిని కొంతమంది కొనుక్కున్నారు. 94లో కొంత ట్రాన్సాక్షన్ కూడా జరిగింది 2-3 మధ్యలో. 2008లో కోర్టు పోతే కూడా వాళ్ళంతా స్టే చేశారు, అవన్నీ అయినాయి. ఈయన వచ్చినటువంటి 26/6/2019 GORT నెంబర్ 133 33 లక్షలతో హెలిప్యాడ్, ఫెన్సింగ్, అప్రోచ్ రోడ్ నిర్మాణం కోసం జీవో ఇష్యూ చేశారు. 18/7/19 తేదీన ఆ భూములు 22A కింద పెట్టేశారు. ఇప్పుడు 8.14 ఎకరాల్లో హెలిప్యాడ్ పెట్టేశారు. 1.9 ఎకరాల్లో ఒక 76 మంది వేరే వాళ్ళు అక్కడ ఉండే పరిస్థితికి వచ్చారు. అంటే ఎందుకు ఈ మాట చెప్పారంటే అధ్యక్ష, మదనపల్లిలో ఒక RDO ఆఫీసులో రికార్డ్స్ తగలబడ్డాయి. తగలబెడితే నాకు చాలా ఆవేశం కలిగింది. వీళ్ళు ఎన్ని రికార్డ్స్ మార్చేస్తారు, మొత్తం తగలబెడుతున్నారేమని. అక్కడి నుంచి నేరుగా నేను ఇదే మరి అసెంబ్లీకి వస్తుంటా ఆనాడు DGPని హెలికాప్టర్ ఇచ్చి పంపించాను. అక్కడి నుంచి CCLE వీళ్ళందరూ పంపించాం. ఆ రోజు ఆ ఏరియా వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున వచ్చి వాళ్ళ భూములన్నీ ఏ విధంగా ట్యాంపర్ చేశారో చెప్పే పరిస్థితికి వచ్చారు. ఈ విధంగా రాష్ట్రం మొత్తం పెట్టారు. వాళ్ళు చేసిన పాపాన్ని కడగడానికి మనకు 1 సంవత్సరం పడతా ఉంది. రెవెన్యూ రికార్డ్స్ అన్నీ ప్రక్షాళన చేస్తున్నాం. ప్రొసీజర్ అన్నీ ఎస్టాబ్లిష్ చేశాం. ఇప్పటికి 2 సార్లు వెళ్ళాను, ఇంకా 10 సార్లు. 2026 పూర్తిగా ప్రక్షాళన చేసి మళ్ళీ రాజముద్రతో వాళ్ళ యొక్క సర్వే రాళ్ల పైన కూడా ఇది లేకుండా QR కోడ్ అండ్ ఆల్సో ఇంకో పక్కన బ్లాక్ చైన్ టెక్నాలజీ పెట్టి ఎవ్వడు కూడా ట్యాంపర్ చేయకుండా ప్రతి ఒక్కరి భూమికి భద్రత ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని చెప్పి అంటే ఒక
వ్యక్తి చేసిన తప్పుని కరెక్ట్ చేయాలి. టోటల్ గవర్నమెంట్ 1 year పనిచేయాల్సి వస్తూ ఉంది. అప్పుడే ఇది సాధ్యమయ్యే పరిస్థితికి వస్తూ ఉందని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. నిన్న మొన్న అధ్యక్ష మైనింగ్ చూశారు, శాండ్ స్కామ్, పెద్ద స్కామ్. మొత్తం ఈరోజు శాండ్ విషయంలో చాలా స్పష్టంగా ఉన్నాం. నేను ఒకటే అపీల్ చేస్తున్నా, ఇక్కడ ఉండే వాళ్ళకు కూడా ఫ్రీ శాండ్ ఇస్తా ఉన్నాం. ఎవరైనా ఎక్కడైనా తీసుకెళ్ళచ్చు. అది ఇక్కడ వాళ్ళేవో తీసుకుపోలేని పరిస్థితి ఉంటే ఎవరో ఒకరి కలెక్టర్ ఒక అరేంజ్మెంట్ చేసి తక్కువ ఖర్చుతో ఎక్స్క్లవేషన్ చేసి వాళ్ళకి తక్కువ ఖర్చుతో చేరే విధంగా చేయాల్సిన బాధ్యత ఉందని చెప్పాం. ఇది కూడా మీరు గుర్తుపెట్టుకొని మనం అందరూ యాక్ట్ చేయాల్సిన అవసరం ఉంది. అదే మరి లిక్కర్ అధ్యక్ష, ఇది కూడా మనం చూసాం. ఇందులో కూడా అడల్ట్రేషన్, ప్రజల ప్రాణాలను కూడా దెబ్బతీసే పరిస్థితి తీసుకొచ్చారు. అవి కూడా మనం చూసాం. ఇవన్నీ కూడా జరిగాయి. దానిపైన కూడా ఎంక్వైరీ జరిగింది. నిన్న కూడా సుప్రీం